హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి రాయచోటిలో ఉన్నాను. రాయచోటి నుంచి దువ్వూరు వెళ్తున్నాను. దువ్వూరుకు వెళ్ళడానికి కారణం వచ్చేసి నా మిత్రుడు ఈ మధ్య కాలంలోని 1 మిలియన్ సబ్స్క్రైబర్లని అచీవ్ అవ్వడం జరిగింది. నాగిరెడ్డి అన్న. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే నాగిరెడ్డి అన్న నేను కలిసి ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అన్న 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అచీవ్ అయినందువలన ఒక పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నాడు. ఆ పార్టీకి అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. ప్రీవియస్ అయితే నేను బస్సులో వెళ్ళాను కాబట్టి రూట్ అంత ఐడియా లేదు. ఈరోజు అయితే నేను బైక్లో వెళ్తున్నాను. సో గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్ళాలా, ఆ గూగుల్ మ్యాప్ ఎటు చూపిస్తే అటు వెళ్ళాలా. సో మనకంటూ ఒక దారి ఆ దేవుడే చూపిస్తాడని నమ్మకంతో వెళ్తున్నాను. సో తప్పకుండా అయితే ఈరోజు నాగిరెడ్డి అన్నను కలుస్తాను. సో అక్కడ నాతో పాటు ఇంకా చాలామంది యూట్యూబర్స్ అయితే వస్తున్నారు. సో గెట్ టుగెదర్ పార్టీ లాగా అనుకోండి. అది ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. అన్న హార్డ్ వర్క్కి ఈరోజు 1 మిలియన్ సబ్స్క్రైబర్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. 1 ఇయర్ ముందు సబ్స్క్రైబర్లతో పోలిస్తే మనం 1,00,000 సబ్స్క్రైబర్లు రావడానికి ఎంతో కష్టపడతాము. అలాంటిది నాగిరెడ్డి అన్న సుమారుగా 10 లక్షల సబ్స్క్రైబర్లు చేరుకున్నాడంటేనే మీరు అర్థం చేసుకోండి. చాలా వరకు అయితే ఆయన హార్డ్ వర్క్ చేసినాడు. ఆయన వీడియోస్ ఒకసారి గమనించండి, ఎంత హార్డ్ వర్క్ చేసినాడో మీకు కూడా అర్థమవుతుంది. ఎండాల వానాల కొండాల ఇలా ఎన్నో కష్టమైన ప్రదేశాలకు కూడా ఆయన అయితే చేరుకొని వీడియోలు తీయడం జరిగింది. ఎక్కువ కొండలు గుహలు అయితే తిరిగినాడు ఆయన. అలా తిరగాలంటే మనకు చాలా గుండె ధైర్యం ఉండాలా, ప్లస్ మంచి ఫ్రెండ్స్ తోడుంటేనా మనం కూడా చేరుకోవచ్చు. సో ఆయన ధైర్యాన్ని అయితే ఒప్పుకోవచ్చు. సో ఆయన అప్రిషియేట్ చేయడానికి ఈరోజు వెళ్తున్నాను. రాయచోటి అన్నమయ్య జిల్లా తరపు నుంచి మనకు బాగా ఫేమస్ అయిన గువ్వల చెరువు పాలకోవాని అయితే ఈరోజు అన్నకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దారిలో వెళ్ళేటప్పుడు మన గువ్వల చెరువు వస్తుంది రాయచోటి నుంచి కడప వెళ్ళేటప్పుడు. సో రాయచోటి నుంచి కడపకు 50 కిలోమీటర్స్, అక్కడి నుంచి దువ్వూరు ఒక 40, దగ్గర ఈరోజు వచ్చి 90 కిలోమీటర్స్ అబ్బోనే ట్రావెల్ చేస్తున్నాను. సో గువ్వల చెరువు దగ్గర పాలకోవా తీసుకొని ఇంకా బయలుదేరడమే. మధ్యలో ఎక్కడ కూడా ఆగేది ఉండదు, నాన్ స్టాప్గా దువ్వూరు వెళ్ళిపోతాము. ఆ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఇది మేదరపల్లి దర్గా రోడ్డు, ఫేమస్. ఇది పాన్ ఇండియా పాలకోవా తయారు చేస్తున్నారు న్యాచురల్గా. చూడండి, అన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వెహికల్స్ వచ్చి పాలకోవా తీసుకుంటా అంటారు. సో ఇప్పుడు నాగిరెడ్డి అన్న కోసం ఇక్కడ ఫ్రెష్గా తయారు చేస్తున్న పాలకోవా అనేది తీసుకున్నాము. స్వీట్ ఎక్కువ అంటే మేము స్వీట్ లెస్సే చేస్తాము, చక్కెర తక్కువ వేసుకొని చేస్తాము. లోకి దిగుదాము. మెటికలు ఉన్నాయి, 1, 2, 3. ఈతరాన్ని వాళ్ళు వచ్చి నీళ్ళలో ఇబ్బంది పడకండి, మొత్తం కూడా మూసి పట్టిపోయింది. చూడండి, దూరం జర్నీ చేసిన తర్వాత ఇక్కడ మైదుకూరులోని టీటీడీ కళ్యాణ మండపం. ఇది టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నాగిరెడ్డి అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మరి కాసేపట్లో అన్న వస్తాడు, అన్నని మీట్ అవుదాము. తర్వాత అక్కడ పార్టీకి వెళ్దాము. అన్న బిజీగా ఉండి రాలేకపోవడం వల్ల బ్లూబెల్ స్కూల్ దగ్గరికి రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్యానర్ కట్టినారు. ఈ బ్యానర్ను ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ పార్టీ అనేది అరేంజ్ చేసినారు. చూడండి,
బాగుందన్నా. తెలంగాణ యూట్యూబర్స్ చాలామంది అయితే యూట్యూబర్స్ అటెండ్ అయ్యారు. ఇంకా పెద్ద పెద్ద స్పీకర్లు ఇచ్చినాడు. కెమెరా సెటప్ కూడా ఉంది. కెమెరా కూడా సెట్ చేసినాడు. మాట్లాడండి పేరు చెప్పు. 360 అంటే మొత్తం ఏమున్నదా ఇప్పుడు నీకు ఒకవేళ నీకు ఫేస్ కాన్ రావాలంటే అన్ని దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో. ఇప్పుడు నీ ఫేస్ కాన్ రావాలి కదా. సరే బ్రో అయితే కూర్చుంటే కార్యక్రమం మొదలవుతుంది. అందరు రావాలన్నా, ప్రతి ఒక్కరు కూడా రావాలన్నా, కార్యక్రమం మొదలవుతుంది. నాయిరెడ్డి గారు అందరినీ కుర్చీలో కూర్చోబెట్టండి. అందరూ కూడా రావాలన్నా. మరి ఈ అవకాశం కల్పించినటువంటి యూట్యూబ్ ఛానళ్లకు, సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రెడ్డి గారి స్థాయిలోకి కూడా మనం కూడా పోవాలి. అందరూ మరి కొద్ది నిమిషాల్లో కార్యక్రమం మొదలవుతుంది. దయవుంచి అందరూ శ్రద్ధగా చూడాలని చూస్తూ కోరుతున్నాము. నాగేశ్వరరెడ్డి, ములపాకు నాగేశ్వరరెడ్డి, బక్కాయిపల్లె సోషల్ మీడియా ఆయన కూడా పై స్థాయిలో ఉన్నాడు. ఢిల్లీ బాయ్స్ ఆయన వీడియో ఛానల్ ఉంది. అయితే కొద్దిలో పాస్పోర్ట్ కార్యక్రమం, పాస్పోర్ట్ మర్చిపోయి చాలా ఓపెన్ చేసిన వారికి 30,000 ప్రకటిస్తున్నారు. 30,000. పార్థ గారు ఇక్కడ స్టేజ్కి అనుకుంటున్నాము. పార్థన్న ఇక్కడైతే ఒక లారీ నిలబడిపోయింది. ఈ లారీ కింద అన్న రాళ్ళు పెట్టాడు. రాళ్ళు తీసేద్దాము, ఎందుకంటే మిగతా లారీలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది మిగతా వాళ్ళకు డేంజర్. లారీ అయితే నిలబడిపోయింది ఇక్కడ. మనం ఎక్కడైనా ఘాట్ సెక్షన్లో జర్నీ చేసేటప్పుడు బైక్ ఎక్కడ చైన్ తెగిపోతుందని భయంతోనే వెళ్తాము. అలాంటిది ఈయన పాపము చాలా సేపటి నుంచి ఒకరి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి సాయము నా రూపంలో ఈయనకైతే దొరికింది. ఇతనైతే ఒక్కడే ఉన్నాడు, క్లీనర్ లేడు. అందుకని పాపం బ్రేకులు పట్టుకొని అలానే కూర్చోన్నాడు. రాళ్ళు ఎవరన్నా తీసిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా లారీలకి ప్రమాదం జరుగుతుందని అతను అక్కడే కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నాకు పిలిచాడు. నేను రాళ్ళు అనేవి సైడ్ జరిపేసినాను. తర్వాత ఇతను మళ్ళీ కూడా ఘాట్ సెక్షన్లో ఎక్కుతున్నాడు. ఘాట్ సెక్షన్లో జర్నీ చేసేటప్పుడు లారీ వాళ్ళ కష్టాలు అంతా ఎంత ఉండవు. చాలా వరకు నేనైతే ఘాట్ సెక్షన్లో అలాంటి వాళ్ళని చూడడం జరిగింది. సో మన వంతు సహాయం అయితే ఈరోజు నేను ఇతనికి చేయడం ద్వారా నైట్ టైమ్స్ అతనికి ఇబ్బంది లేకుండా తన గమ్యాన్ని చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, మీరు వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్లో లారీ డ్రైవర్లకి మీ వంతు సహాయాన్ని అయితే అందించండి. నా బైక్ ఆయన లారీని క్రాస్ అయ్యే మూమెంట్లో అతను ఒక చేత్తోనే కృతజ్ఞతాభావంతో చేతులు ఊపడం జరిగింది. నేను ఘాట్ సెక్షన్లో ఉన్నాను కాబట్టి ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదు. చిన్న పెద్ద అనేది తేడా అనేది ఉండదు. ఒకరికి సహాయం చేయడమే మనిషి యొక్క గొప్ప లక్షణము. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకోవడం ప్రతి ఒక్క యూట్యూబర్ యొక్క కళ. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగినట్టయితే నేను కూడా తొందరలోనే 1 మిలియన్ చేరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.